నంద్యాల పురవీధుల్లో కాషాయ దళం కదం తొక్కింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో జరిగిన సార్వజనికోత్సవం మరియు పద సంచలన కార్యక్రమం కనుల పండువగా సాగింది. క్రమశిక్షణతో కూడిన నడక, ఘోష్ వాయిద్యాల లయబద్ధ సంగీతం నంద్యాల ప్రజలను మంత్రముగ్ధులను చేసింది. దారి పొడవునా ప్రజలు, అభిమానులు స్వయం సేవకులపై పుష్పవృష్టి కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా సంచాలక్ శ్రీ చిలుకూరి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, ప్రధాన వక్తగా విచ్చేసిన ప్రాంత కుటుంబ ప్రబోధన్ ప్రముఖ్ శ్రీ పుట్టా శేషు సంచలన వ్యాఖ్యలు చేశారు. వేషధారణతో ఎవరు భారతీయులు కాలేరని, భారతమాతను పూజించే ప్రతి ఒక్కరూ భారతీయులు అన్నారు. మన దేశంలో ఉన్న ఇతర మతస్థుల పూర్వీకులు కూడా హైందవ మూలాలు ఉన్నవారేనని ఆయన గుర్తు చేశారు. శ్రీ పుట్టా శేషు తన ప్రసంగంలో మరికొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. విదేశీ శక్తుల అండతో దేశ ద్రోహాన్ని పెంచి పోషిస్తున్న స్వార్థపరుల కుట్రలను తిప్పికొట్టాలన్నారు. దేశ వ్యతిరేక శక్తుల ఆటలు సాగనివ్వకుండా ఉండేందుకు శాఖా కార్యక్రమాలను మరింత విస్తరించాలని తెలిపారు. సంఘ్ ఏ మతానికి వ్యతిరేకం కాదని, కేవలం దేశ వ్యతిరేకులకు మాత్రమే వ్యతిరేకమని, సనాతన ధర్మ పునర్జీవమే లక్ష్యమన్నారు. అందరినీ కలుపుకొని భారతమాతను పునర్వైభవ స్థితికి తీసుకెళ్లడమే కాకుండా అఖండ భారతావనిని విశ్వగురువుగా నిలబెడదామని స్వయం సేవకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్వయం సేవకులు, పురప్రముఖులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రారంభించి 100 సంవత్సరాల సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా స్వయం సేవకులు సమాజంలో మిగిలిన వాళ్ళని కలుపుకొని ఉన్న అపోహలను తొలగించి, ఏదో ముస్లింలకు వ్యతిరేకం, క్రైస్తవులకు వ్యతిరేకం అని కాకుండా ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా మనకు బంధువే. మతం ఏదైనప్పటికీ కూడా దేశాన్ని ఆరాధించాలనేటువంటిది అలవాటు చేయడం కోసం సంఘం పనిచేస్తుంది. రాజకీయాలకు అతీతంగా ఓట్ల కోసం కాకుండా, రాజకీయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మిగతా విషయాల్లో దేశాన్ని కలుపుకొని మిగతా వాళ్ళు కలిసి మన దేశాన్ని మంచి దేశంగా ప్రపంచంలో ఎట్లా తయారు చేసుకోవాలా అనే ఆలోచనలు రేకెత్తించడానికి, మనసుల్లో నిలబెట్టడానికి ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. ఇప్పటిదాకా ఆ పని చేసింది, ఇక మీదట కూడా ఆ పనే చేస్తుంది. మంచి మనుషుల్ని తయారు చేయడం, మంచి ఆలోచనల్ని వ్యాప్తి చేయడమే ఆర్ఎస్ఎస్ పని. స్వదేశీ భావం నింపడమైనా, మన భాష, కట్టు బొట్టు, మన పద్ధతులు, మన ఆహారము, వీటితో పాటు సామాజిక సమరసత, అంటే అందరూ కూడా కలిసి ఉండాలి. కులాలకి అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. అప్పుడే దేశం అభివృద్ధి చెందని ఆశపడుతుంది. అట్లాగే పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తోంది. కుటుంబ విలువలు తగ్గిపోతున్నాయి, కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి, ఆప్యాయతలు తగ్గుతున్నాయి, ఆడంబరాలు పెరుగుతున్నాయి. ఇవి కూడా తగ్గించాలి. కుటుంబాలు కూడా కలిసి ఉండాలి, నిలబెట్టాలి. కుటుంబం మన సామాజిక వ్యవస్థకి ఆధారమని సంఘం నమ్ముతోంది. అట్లా పర్యావరణం కోసం కూడా ప్రయత్నం చేస్తోంది. మంచి అలవాటుతో ఉండాలి, బడిలో అయినా గుడిలో అయినా అని చోట మంచి అలవాటుతో ఉండాలి అంటుంది. అర్థం చేసుకున్న వాళ్ళు, కేరళ మాజీ డీజీపీ జాకబ్ థామస్ లాంటి వాళ్ళు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా మతాలకు అతీతంగా కదిలి వస్తున్నారు, ఆర్ఎస్ఎస్లో చేరుతున్నారు. ఆర్ఎస్ఎస్ యొక్క ఎదుగుదలకు మేము సహకరిస్తామంటున్నారు. కాబట్టి మనం అందరం కూడా సేవాబస్తీలకు కూడా వెళ్ళి అందరినీ కలుపుకొని ప్రయత్నించాలనుకుంటున్నాం. ఈ పనిలో సమాజంలో అందరినీ కలుపుకొని అందరికీ ఆహ్వానించే సంఘం. ఎవరు అడిగారు ముస్లింలకు ప్రవేశం ఉందని, పరమేశ్వర సరసంఘచాలకి ఏం చెప్పారంటే ఆర్ఎస్ఎస్లోకి బ్రాహ్మణులకు ప్రవేశం లేదు, రెడ్లకు ప్రవేశం లేదు, ఫలానా కులానికి ప్రవేశం లేదు, హిందువులకు ప్రవేశం ఉంది. అంటే ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడు, ఈ భూమిని ప్రేమించే ప్రతి ఒక్కడు కూడా ఏ కులమైనా ఏ మతమైనా హిందువే అని ఆర్ఎస్ఎస్ నమ్ముతుంది. అందరికీ ప్రవేశం ఉంది. దూరాన్ని నుంచి కాకుండా దయచేసి సంఘానికి దగ్గరొచ్చి చూడండి, సంఘంలో ఏం చెప్తున్నారు, ఏ విషయాలు ప్రస్తావన చేస్తున్నారు చూసి అర్థం చేసుకోండి. అపోహలు పైవాళ్ళు చెప్పేది మీడియాలో వచ్చేది కాకుండా దగ్గరకు వచ్చి చూడండి, ఏ విషయాలు చర్చించుకున్నారో చూడండి. మీకు నచ్చితే భాగస్వాములు కమని చెప్పి ఆర్ఎస్ఎస్ అందరినీ ఆహ్వానిస్తుంది. మనది ఈ దేశం, మనం ఇక్కడే ఉండాలి, అందరినీ కలుపుకొని ముందుకు సాగాలి, గొప్ప దేశంగా మన దేశాన్ని తయారు చేసుకోవాలి. అందరూ వస్తే ఇది త్వరగా సాధ్యమవుతుందని ఆర్ఎస్ఎస్ నమ్ముతుంది. ధన్యవాదాలు.